అంటే కంటి కుర్పులు ఎవరికి అవుతాయి, ఎందువలన అవుతాయి, దానికి ఉండే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి? సో యూజువల్గా ఏంటంటే ఈ కనురెప్ప పై భాగంలో కంటి కుర్పులు ఎక్కువగా అవుతుంటాయి, స్టై అంటాము. ఒకవేళ ఐ ల్యాషెస్ ఇన్వాల్వ్ అయితే కొంచెం పై భాగం వస్తే చలాజీ అని అంటాం. కొంతమందికి ఏంటంటే ఒకటేసారి రెండు కళ్ళలో కూడా 4-5 కంటి కుర్పులు అవుతుంటాయి. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే లోకల్ ఫ్యాక్టర్స్ ఆర్ సిస్టమిక్ ఫ్యాక్టర్స్. లోకల్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటంటే మన ఐ ల్యాషెస్ క్లీన్గా లేకపోవడం, డాండ్రఫ్ లాంటి మెటీరియల్ ఉండడం, బ్లెఫరైటిస్ అంటాం. లేదా తలలో డాండ్రఫ్ ఉండడం కూడా ఉంటుంది. ఐ రబ్ చేయడము, లేదా షుగర్ ఉండడము, హార్మోనల్ చేంజెస్ ఉండడము, స్మోకింగ్ ఎక్కువ చేసే వాళ్ళలో రీసెన్సినప్పుడు మనం ఏ ట్రీట్మెంట్ చేసుకోవాలి? యూజువల్గా ఏంటంటే హార్ట్ ఫర్మెంటేషన్ అండ్ మసాజ్ అంటాం. ఇది చేసిన తర్వాత ఆయింట్మెంట్ అండ్ డ్రాప్స్ ఇస్తాము, కొన్ని ట్యాబ్లెట్స్ కూడా ఇస్తాము ఇఫ్ దెర్ ఈజ్ ఏ పస్ పాయింట్. కొన్ని కేసెస్లో తగ్గదు. సో ఇలాంటి తగ్గని కేసెస్లో ఏంటంటే మేము ఐఎన్సీ చేస్తాము. సో ఎప్పుడైనా సరే ఐఎన్సీ అంటే ఇన్సిజన్ అండ్ డ్రైనేజ్. ఎప్పుడైనా సరే కంటి కొరకు వచ్చినప్పుడు నెగ్లెక్ట్ చేయకండి.